హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నిన్న నేను ఒక వీడియో పెట్టాను కదా, మా హౌస్ అంతా మెస్సీగా ఉందని. నేను ఈరోజు హౌస్ని క్లీన్ చేయడం స్టార్ట్ చేసేసాను. ముందు బాల్కనీలో మొక్కలు సర్దేసి కిచెన్లోకి వచ్చి క్లీనింగ్ స్టార్ట్ చేశాను. నేను ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్దాం అనుకుంటున్నా, మీకు తెలుసుంటే ఓకే. ఏదైనా బాటిల్స్ క్లీన్ చేసేటప్పుడు సోప్ వాటర్ ఉండిపోద్ది కదా, అప్పుడు మనం కొంచెం నిమ్మకాయ ఉప్పు వేసి కానీ క్లీన్ చేస్తే నీట్గా డీప్ క్లీన్ అయిపోతుంది. ఇది నాకు మా పిన్ని చెప్పారు. అండ్ ఇక్కడ నేను మొక్కలు అన్నీ కూడా ఒక్కసారి క్లీన్ చేసి సోఫా కవర్స్ అన్నీ చేంజ్ చేసేసాను. అండ్ బెడ్షీట్స్ అన్నీ కూడా చేంజ్ చేసి ఓవరాల్గా మీకు చూపెడుతున్నాను. ఇది అన్నమాట. మీకు నచ్చిందా చూడండి. అండ్ ఇక్కడ ఒక ఫోటో వస్తుంది చూడండి, అది వర్షిని సౌందర్య చిన్నప్పుడు ఫోటో. వీళ్ళ శ్రీకాంత్ మామయ్యకి వీళ్ళు బర్త్డేకి 2021లో గిఫ్ట్ పంపారు ఆ ఫోటో ఫ్రేము. అండ్ ఇక్కడ ఇప్పుడు మా డైనింగ్ టేబుల్ నీట్గా ఉంది కదా, మ్యాక్సిమం ఇలానే ఉంటుంది. ఎప్పుడు అప్పుడప్పుడు మెస్సీ అవుతుంది, మ్యాక్సిమం క్లీన్గానే ఉంటుంది. అండ్ కిచెన్ కూడా నేను కుకింగ్ చేసుకున్న వెంటనే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. ఎప్పుడు ఇలానే ఉంటుందా అంటే మ్యాక్సిమం ఉంటుంది. అండ్ మీకు అందరికీ ఇది క్లీన్గా ఉన్నట్టు అనిపిస్తుందా? ఇంకా ఏదైనా చేయొచ్చా? నేను డీప్ క్లీన్ చేయలేదు, జస్ట్ క్లీన్ చేశాను. ఎక్కడ పెట్టాల్సిన ఒక సర్దాను అంతే. దీన్ని నేనేం డీప్ క్లీన్ చేయలే. డీప్ క్లీన్ మనం డిసెంబర్లో పెట్టుకుందాం, ఫెస్టివల్స్ కూడా వస్తాయి, న్యూ ఇయర్ వస్తుంది కదా. అండ్ ఇదంతా కూడా క్లీన్ చేయడానికి నాకు వంట చేసుకున్న తర్వాత క్లీన్ స్టార్ట్ చేశాను. నాకు ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అయ్యగానే జీడిపప్పు పకోడీ వేడి వేడి చాయ్ పెట్టుకొని తాగేశాను అంతే. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.